హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితోనే ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ పొలిటికల్ పరంగా. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కొంతమంది మనకు ప్రశ్న వేస్తున్నారు, మన కామెంట్స్లో వచ్చాయి, మన కొన్ని చేస్తుంటారు కదా మన ఇంటర్వ్యూస్. ఈ క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్, చెప్పండి. అనేక ఉచిత పథకాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కేసీఆర్ బద్దకస్తులు చేశాడని కొందరి అభిప్రాయం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఏమంటారు? ప్రజలు ఎలా దీన్ని తీసుకోవాలి? ప్రజలు మన పక్కనున్న శ్రీలంకను చూసుకుంటే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది. పాకిస్తాన్ చూసుకోండి, 380 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్. అక్కడ ఆటా లేకుండా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు ఒక కిలో ఆటా కోసం. ఒక కిలో ఆటా అక్కడ నడుస్తుంది 450 రూపాయలు. మన దగ్గర 60 రూపాయలకి ఆటో వస్తుంది, 50 రూపాయలు కూడా వస్తుంది. అక్కడ ఇది ఈ ఫ్రీ అనేది ఏం లేదండి. ఇంగ్లీష్ చెప్తారు, నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అంటారు. మీకు ఎవడైనా ఉచితంగా భోజనం పెడుతుంటే వాడికి ఏదో ఒక ఐడియా ఉంటుంది. మీ ఓటు కావాలన్నా, లేకుంటే మీ అడ్రస్ కావాలన్నా, మీ మొబైల్ నెంబర్ కావాలన్నా, మీకు ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. మీరు చూస్తాం, మన మాల్కి ఎంటర్ చేస్తున్నాడు చాలామంది ఉంటారు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి సార్, ఇది ఫ్రీ కార్డ్ అని చెప్పేసి. ఫ్రీ అనేది లేదు జీవితంలో. నేను జగదీష్ రెడ్డి గారు అడిగినప్పుడు ఈ ప్రశ్న అడిగిన, ఒక్క యూనిట్ ఎలక్ట్రిసిటీకి మీకు మినిమం ₹3.80 పడతాయి. మినిమం అంటే హైడల్ పవర్, రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటే కూడా. అది మీ థర్మల్ పవర్ వెళ్ళంగానే ₹6 దాకా వెళ్ళిపోతుంది. మీరు 100 యూనిట్లు ఫ్రీ చేస్తే మీకంతా అయింది డబ్బులు. ఈ 88,000 కోట్లని ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఇది ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ట్రాన్స్కోకి డబ్బులు ఇవ్వాలండే, స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ ఉచిత పవర్ ఇచ్చిన దానికి ట్రాన్స్ఫర్ చేయాలండే, చేయలేదు. 10 సంవత్సరాల్లో 10,000 కోట్లు పెట్టుకొని 88,000 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళకి ఎంత ఇస్తున్నారని తెలియదు. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం, మనకి ఈజీగా ఉంటుంది, మీటర్ ఉంది మన ఇంట్లో, ఇక్కడ ఆఫీస్లో రీడింగ్ తీసుకుంటారు. ఈ ఏరియాలో ఉన్న మొత్తం అన్ని రీడింగ్ కలుపుకుంటే తెలిసిపోతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఓల్డ్ సిటీలో 50% స్వాహా అన్నాడు. కరెక్టే. అది ఒకటైతే వాడు బిల్లు కట్టలేదు అన్నాడు, అది పెద్ద తప్పు. బిల్లు కట్టడం కాదు, అసలు బిల్లే రీడింగే జరగలేదు అక్కడ. ఇది కూడా అంతే. మీరు ఎంత పొలాల్లో మీరు ఎంత సప్లై చేస్తున్నారని చెప్తే మీకు తెలిసిపోతే ఆ పొలాలన్నీ కలిపి 500 మీటర్కి మీకు ఇన్ని వేల యూనిట్స్ వచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అడగొచ్చు మీరు. ఇప్పుడు ఆర్టీసీఆర్ అదే చేస్తున్నారు. జీరో టికెట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే జీరో టికెట్ టోటల్ చేసుకుంటారు. జీరో టికెట్ అగేన్స్ట్ ఒక అమౌంట్ ఎంటర్ చేస్తున్నాడు, మీకు ఇచ్చే జీరో మహిళలకి. కానీ దాంట్లో ఆడు 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు డిస్టెన్స్ బట్టి దాన్ని ఎంటర్ చేస్తున్నాడు. టోటల్ చేసి మాకు ఈ నెల మాకు 400 కోట్లు కావాలి, 500 కోట్లు కావాలంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇట్లానే అయిపోతుంది, రోడ్డు మీద వచ్చేస్తారు వాళ్ళు. సివిల్ సప్లైస్ చూడండి, 44,000 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పు నేను ఎందుకు తీసుకుంటారు సివిల్ సప్లైస్ అప్పు? వాళ్ళ జాబ్ ఏంటి? ఇక్కడ రైతులు తీసుకొస్తున్న ప్యాడీ తీసుకోవడము, అది తీసుకొని మిల్లర్లకు పంపించడము, రైతులకి దాని డబ్బులు ఇవ్వడము. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్చువల్లీ ఇది వీళ్ళ పాకెట్ నుంచి ఇవ్వట్లేదు. దీని ఇచ్చే డబ్బులంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, యూనియన్ గవర్నమెంట్ ఇస్తారు. మీరు ఎంత లక్షలు కొనుక్కున్నారని, 1,00,000 కిలోలు 1,00,000 టన్నులు కొనుక్కున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని డబ్బులు ఇస్తారు మీకు. కానీ మీరు దాన్ని ఆడిట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ ద్వారా ఆడిట్ చేయలేరు, ఎందుకంటే అన్నీ హేరాఫేరీ. వాడు తీసుకున్న 80 కిలోలు అంటే వాడు చూపిస్తుంది 50 కిలోలు, 30 కిలోలు పక్కన పెట్టిస్తాడు. తీసుకున్నాడు, కలెక్ట్ చేస్తుంటున్నాడు. అది ఎఫ్సీఐకి వెళ్ళేటప్పుడు అది మళ్ళీ 30 కిలోలు అయిపోతాయి. అంటే 80 కిలోలు కొట్టింది, లాస్ట్ 30 కిలోలు పోతాయి ఎఫ్సీఐకి. సో యూనియన్ గవర్నమెంట్ ఏమంటారు, మేము 30 కిలోలు డబ్బులు ఇస్తా అంటారు. కరెక్ట్. ఇది అన్నీ ఫ్రీ 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 అని చెప్పి ఇస్తే ఇదే బాధ వస్తుంది. ఎవడో కట్టాల్సింది ఇది. మీరు నేను కలిసి కడుతున్నాం ఇదంతా. మనం ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ప్రాపర్టీ, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారంట చలాన్ కట్టేటోళ్ళు. అంటే దీనికన్నా ముందు కట్టినోడు పిచ్చోడా? వాడు ఫుల్ కట్టేసిండు. నాకు ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున్న చలాన్ వస్తే సాయంత్రం దాకా కట్టేస్తాను. నేను కూడా ఆగాలి ఉండే, అరే చూద్దాం 3 నెలల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఫ్రీ డిస్కౌంట్ ఇస్తాను. మొన్న కట్టినోడు ఏమవుతుంది, రోడ్డు మీద పక్కన నిలబడి ట్రాఫిక్ పోలీసు చాలామంది పట్టుకుంటే మనం చూస్తుంటాం. వాళ్ళందరూ ఫుల్ కట్టిండు. ఇప్పుడు కట్టినోడు ఎట్లా అయిపోయినాడు, వాడు పిచ్చోడు. కట్టినోడు ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే దొంగతనం చేసుకున్నాను. మీరేం చెప్తున్నారు, నువ్వు పెట్టుకో, కంప్యూటర్ దొంగతనం చేసుకున్న ఒక ఇంటి నుంచి ల్యాప్టాప్ కొట్టేసిన బాగానే ఉంది, ఆ ల్యాప్టాప్ పెట్టుకొని దాని విలువ ఇచ్చేసే మాకని చెప్తున్నావు. 30% విలువ నాకు ఇచ్చేసి నువ్వు పెట్టుకో, పోయిన చేతి నుంచి పోయింది. ఇది పరిస్థితి. ఈ ఫ్రీ అనేది ఎక్కడ లేదు, ఎవడో ఒకరు కట్టాల్సింది. లేకుంటే మీరు బడ్జెట్లో క్రియేట్ చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేయాలి బడ్జెట్లో. మీరు చేయరు. దాని మీద మీరు ఎస్పీవీ వెహికల్స్ క్రియేట్ చేస్తారు, స్పెషల్ పర్పస్. 17 + 18 23 మన దగ్గర 22 నుంచి 23 ఎస్పీవీలు ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు స్పెషల్ పర్పస్ వెహికల్స్ డబ్బులే లేవు. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చారు, వాళ్ళు కట్టకపోతే మేము కడతాం. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఈ స్టేట్తో సంబంధం లేదు కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కేరళలో అక్కడ కూడా మనలాగా ఒక ఇంగ్లీష్లో చెప్తారు చూడండి, వైట్ ఎలిఫెంట్ అని ఒకటి ఉంది, తిరుగుతూనే ఉంటారు రోడ్ల మీద బస్సులు. 10 పైసలు సంపాదన లేదు వాళ్ళకి. అక్కడ ఫ్రీ లేదు, కానీ కేరళలో 90% ప్రైవేట్ బస్సులు నడుస్తాయి, 10% కేఎస్ఆర్టీసీ.
కేఎస్ఆర్టీసీకి డబ్బులు లేవు. బస్సులు అయితే చాలా పాత బస్సులు, 30 సంవత్సరాలు 20 సంవత్సరాల బస్సులు. కొత్త బస్సులు కన్నా డబ్బులు లేవు. కొత్త బస్సులు యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు ఫ్రీగా, ఎలక్ట్రిక్ బస్సెస్ ఇస్తున్నారు, 100 బస్సులు ఇచ్చిన వాళ్ళకి. కానీ పాత బస్సులు డీజిల్ పోపియాలి కదా, డబ్బులు లేవు. టైర్లు వేపియాలి కదా, డబ్బులు లేవు. శాలరీలు కట్టాలి కదా. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి జీతం ఇస్తున్నారు కేరళలో కేఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఇక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి ఇస్తున్నట్లు. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు లేనప్పుడు వాళ్ళకి కార్పొరేషన్ ఫ్లోట్ చేసుకున్నారు. అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మాకు ఎట్లా డబ్బులు ఇయ్యరు వీళ్ళు బ్యాంక్ వాళ్ళు, ఇంకొక కార్పొరేషన్ పెట్టుకుందని చెప్పి కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా రిజిస్టర్ చేసుకుని డిపాజిట్లు తీసుకున్నారు. డిపాజిట్లు తీసుకున్నప్పుడు 8 నుంచి 10% మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సింది. చాలా మంది వచ్చి డబ్బులు పెట్టిండు. ఎందుకంటే కేరళ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, వీళ్ళు కట్టకపోతే మేము కడతామని చెప్పేసి మీకు ఇస్తాం డబ్బులు. ఏదో రామకృష్ణ మిషన్ కల్కటా నుంచి నాకు తెలియదు ఈ స్వామిలో కూడా ఎట్లా బుద్ధి ఉందని 130 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. 2 సంవత్సరాలు 170 కోట్లు అయింది ఇంట్రెస్ట్తో సహా. వీళ్ళు వెళ్ళి అడిగిండు నాకు ఇచ్చేసేయండి మా భక్తులు డబ్బులు ఇదంతా, వాళ్ళు హుండీలు వేసిన డబ్బులు అంటే వీళ్ళు చేయలేపేసిండు, మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఏమని చేసుకో, బస్సులు తీసుకెళ్ళిపోతే బస్సులు తీసుకెళ్ళిపో. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ దగ్గర పోయింది, మీరే గ్యారంటీ ఇచ్చింది కంటే స్టేట్ గవర్నమెంట్ కూడా చేయలేపేశారు. మాకు కూడా తెలియదు, మాకు 10 పైసలు లేవు, మాకు రోజుకి డబ్బులు లేదని చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ రాసి ఇచ్చాడు కోర్టులో, 10 కోట్లు కూడా మా చేతిలో లేదని చెప్పేసి. లాస్ట్లో వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమన్నారు, ఆర్బీఐ దగ్గర అడిగారు. ఆర్బీఐ వీళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేశారు. ఇప్పుడు డబ్బులు లేవు, ఏం లేవు. ఇది ఇక్కడ కూడా జరగబోతుంది. మీరు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది. లేకుంటే సరే వాళ్ళ ఇప్పుడు మీరు బిలీవ్ చేయరు, మిషన్ భగీరథకి అగ్రిమెంట్లో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పలేదు కాదు, నేను ముందు చెప్పాను. అప్పుడు అందరు నా మీద నవ్వారు. వీళ్ళు లోన్ తీసుకున్నప్పుడు వీళ్ళు రాసి ఇచ్చారు అగ్రిమెంట్. బ్యాంక్ కూడా లోన్ ఇస్తున్నప్పుడు ఒట్టి ఇయ్యాడు కదా, మీరు ఏదో ఒకటి తీసుకుంటాడు అసెట్, మీ ఫ్లాట్ ఉంటే మీ ఫ్లాట్ అసెట్గా పెట్టుకుంటాడు. రాసి ఇచ్చింది దేంట్లో మేము ఎవరికి నీళ్ళు సప్లై చేస్తున్నామో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. అది పంచాయతీలో ఉండొచ్చు, మురికివాడలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కార్పొరేషన్కి ఉండొచ్చు, మేము ఎవడైనా కంపెనీలకి ఇస్తే మేము డబ్బులు తీసుకుంటామని చెప్పేసి అది పెట్టి వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఆ డబ్బులు ఎవ్వరి దగ్గర తీసుకోలేదు, తీసుకొని దమ్ కూడా లేదు, అంతే. ఆ డబ్బులు మొత్తం 44,000 కోట్లు 50,000 కోట్లు ఇప్పుడు అక్కడ అవుట్ స్టాండింగ్ వాడు ఉంది. ఇది మిషన్ భగీరథ. కాళేశ్వరం కూడా అంతే, కాళేశ్వరం అగ్రిమెంట్లో రాసుంది. ఎక్కడ 80,000 మొదలై లాస్ట్ 1,40,000 దాకా వెళ్ళిన ప్రాజెక్ట్ అది. దాంట్లో కూడా రాసి పెట్టారు చాలా క్లియర్గా, మేము ఎవరికి నీళ్ళు ఇస్తున్నాం, ఒక చుక్క నీళ్ళు కూడా మేము ఛార్జ్ అయిపోతున్నాం అని చెప్పి రాసిచ్చిండు. కాళేశ్వరం నుంచి ఒక చుక్క పోయి అసలు ఏం చేయలేకపోయినారు వాళ్ళు. ఇంకోటి అది లిఫ్ట్ ఇరిగేషన్, అది గ్రావిటీ ఫ్లో కాదు. మన నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు కిందకి వెళ్తే మన శ్రీశైలంకి వెళ్ళి శ్రీశైలం నుంచి విజయవాడ వైపు వెళ్ళిపోతుంది నీళ్ళు, గ్రావిటీ ఫ్లో వెళ్తూనే ఉంటుంది. డ్యామ్ నిండగానే ఇడిచేస్తారు వాళ్ళు. ఇక్కడ అట్లా కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ ఇది. అంటే మీరు కింద నుంచి పైకి లేపుతున్నారు నీళ్ళు. 7,000 కోట్లు మీకు 7,000 యూనిట్స్ కావాల్సింది నెలకి, ఎక్కడ ఎవరు తీసుకొస్తారు? ఇది ప్రాబ్లం రాబోతుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నేను చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు పడతాయి నాకు. ఇట్లాంటి 2-3 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను నేను. ఈ పరిస్థితిలో ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ముందే రేవంత్ రెడ్డి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. చూపండి, ఇటు మొత్తం ముంచేసిండు స్టేట్న. 24 ల్యాండ్ క్రూజర్లు కొనుక్కున్నాడు, విజయవాడ కాడ పెట్టుకున్నాడు. మా దగ్గర డబ్బులు లేవు. వీళ్ళందరూ పాప అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇస్తారు. రేపు అంటాడు ఇప్పుడు ఇచ్చిన దాంట్లో 10% ఇస్తామా, మిగతాలకు ఇవ్వలేమంటాడు. అప్పుడు మొదలవుతుంది కొట్లాడ ఇక్కడ కూడా. సో ఈ ఫ్రీ అనేది కేసీఆర్ గారు ముంచింది కరెక్టే, అది కేసీఆర్ గారు తప్పు కాదు. ఓట్ల కోసం ఎవడైనా చేస్తాడు ఇట్లాంటి పనులు. కానీ చేసినప్పుడు ఇదైతే నేను ఎప్పుడు మోదీ గారిని సపోర్ట్ చేయట్లేదు, కానీ మోదీ గారిని చూడండి ఎప్పుడు ఫ్రీ ఇయ్యాడు. ఒక 6,000 రూపాయలు రైతులకి ఇస్తున్నాడు ఇన్పుట్ కాస్ట్ సబ్సిడీ అని చెప్పేది ఒకటే. కానీ మిగతా అంతా ఆయన ఏం చేస్తున్నాడు, ఎంపవర్ చేస్తున్నాడు. ఎఫ్సిఐలో ఎలుకలు తినేస్తున్నాయి బియ్యములు. ఒక 10 సంవత్సరాల ముందు మన దగ్గర 30 to 40% ఉన్న బియ్యము గోధుమలు అన్నీ తినేస్తుండే ఎలుకలు. పెద్ద పెద్ద పందికొక్కులు ఉండే అక్కడ. ఏ ఎఫ్సిఐ గోడౌన్కైనా వెళ్ళండి మీరు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ స్మార్ట్గా అంటే అక్కడ ఎలుకలు తినే బదులు ఫ్రీగా ఇచ్చేద్దామని చెప్పి కోవిడ్ తర్వాత అందరికి ఫ్రీగా ఇచ్చేసాడు. ఎఫ్సిఐ గోడౌన్లు ఖాళీ అయిపోయినాయి, కొత్త స్టాక్ వచ్చింది. వాళ్ళ స్మార్ట్ అక్కడ ఫస్ట్ మీరు ప్రైవేట్ ఎఫ్సిఐ ఫుల్ అయితే ప్రైవేట్ తీసుకుంటే కూడా మీరు చర్లపల్లి పక్క నుంచి సనత్ నగర్ పోతే మీకు అనిపిస్తుంది వర్షాలు బయట తడుస్తూనే ఉంటుంది, టార్పోలిన్ వేసుకొని పెట్టేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఎఫ్సిఐ మొత్తం సాల్వ్ చేసేసారు కోవిడ్ తర్వాత, కొత్త స్టాక్ వచ్చేసేది, కొత్త స్టాక్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కొత్త స్టాక్ కూడా ఎక్కువ అయితే మళ్ళీ ఫ్రీ ఇస్తారు, మళ్ళీ మోదీ గారు ఫ్రీ ఇస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ దాకా. ఇది స్మార్ట్ స్ట్రాటజీ, అది చేయాల్సింది. కానీ చేయకుండా మీరు ఇట్లాంటి ఫ్రీ అని ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు కూడా మొన్న కూడా నిర్మలా సీతారామన్ గారు వచ్చి కామారెడ్డికి వెళ్ళి కలెక్టర్ని తిట్టాడు. ఏమయ్యా నువ్వు 2 రూపాయలు బియ్యం ఇస్తున్నావు, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంత అంటే ఆయన చెప్పలేకపోతున్నాడు. ఆయన అక్కడ చర్లపల్లి కాకుండా సనత్ నగర్ నుంచి ఎఫ్సిఐ కూడా నుంచి బయటకు వచ్చినప్పుడు 31 రూపాయలు 1 కిలో రైస్ బియ్యం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేశారు. అది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 26 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది 2 రూపాయలు.
మళ్ళీ ₹2 వాపస్ తీసుకుంటున్నాడు. అది ఇంకోటి గేమ్ అది. సో వాడు 0 కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ది. సో ఇట్లాంటిది ఫ్రీ 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 అని ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఎవడో కట్టాల్సింది. ఇప్పుడు మోదీ గారు ఇస్తున్న ఈ ₹26 బడ్జెట్లో ఉంది వాళ్ళ దగ్గర. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బడ్జెట్లో ఉంది అమౌంట్, ప్రాబ్లం లేదు. మీరు బడ్జెట్లో పెట్టకుండా మీరు చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాను. ఇల్లు నడిపించడం, మనం ఇల్లు నడిపిస్తున్నాం 10 పైసలు ఆలోచిస్తాం 10 సార్లు. ఈ కారు ఇప్పుడు కొనాలన్నా, ఈ టీవీ ఇప్పుడు కొనాలన్నా, ఈ బైక్ ఇప్పుడు కొనాలన్నా, నెక్స్ట్ నెల మంత్ కొనొచ్చు కదా, అట్లా మనం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాం. కానీ వీళ్ళు ఓట్ల కోసం ఇచ్చుకుంటే పోతున్నారు. లాస్ట్లో రోడ్లు డబ్బులు లేవు, ఏం లేవు. వెళ్ళేసి పక్కన కూర్చున్నాడు కేటీఆర్ గారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అంతే. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. మొత్తం టోటల్ కన్నికాయ అంటే మొత్తం చూపెట్టారు మాకు సినిమా మొత్తం. రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా మంది మన ప్రేక్షకులు కూడా వాళ్ళు ఈ పెద్ద పెద్ద స్పీచ్లు వినేసి పెద్ద పెద్ద చూసేసి చిన్నది మర్చిపోతారు. ఫైనర్ పాయింట్స్ అంటారు ఇంగ్లీష్లో, అది మనం నేర్చుకోవాల్సింది. చాలా మీరు ఓటేసే ముందు మీ ఓటు చాలా విలువైన ఓటు. మీరు 2500 తీసుకొని మా పని మనిషి ఉంది, ఆమె ఊరికి వెళ్తుంది, వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఆమె కలిసి ఊరికి వెళ్ళి వాళ్ళు 3000 ఇచ్చిందంట. ఈసారి 9000 రూపాయలు వచ్చింది. ఆమె ఒక నెల పని చేస్తే కూడా 3 ఇంట్లో ఇక్కడ రాదంత డబ్బులు. కానీ ఇదే మనిషి రేపు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇదే ఎమ్మెల్యేకి 25,000 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.